దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం చదువుకుందాం రండి. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలము పేతురు యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా. ఆమెన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్, షాలోమ్, మారనాథ. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక, కృపయు సమాధానము మీకు విస్తరించునుగాక. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. రండి, ఇది మనం దేవుని వాక్యం వినేటువంటి సమయం. మన శాంతి టీవీ యాడ్లో లేకపోతే మోటోగా మనకు కనిపిస్తున్న విషయం, ఇట్స్ టైమ్ టు చేంజ్. ఎస్, దిస్ ఈస్ ద టైమ్. టుడే ఈస్ ద టైమ్ టు చేంజ్ అవర్ సెల్వ్స్. మన స్పిరిచువల్ లైఫ్ని చేంజ్ చేసుకోవడానికి, మన మాటలు చేంజ్ చేసుకోవడానికి, మన వ్యక్తిగతమైన జీవితాన్ని చేంజ్ చేసుకోవడానికి దిస్ ఈస్ ద టైమ్. టుడే ఈస్ ద టైమ్. దిస్ ఈస్ ద రైట్ టైమ్. దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమాన్ని చూడడానికి దేవుడు మీకు ప్రేరేపణ ఇచ్చాడని నేను అనుకుంటున్నాను. ఐ బిలీవ్ దట్ గాడ్ లీడ్ యూ టు వాచ్ దిస్ ప్రోగ్రామ్. ఒక దేవుని నడిపింపుకు గురయ్యారని నేను భావిస్తున్నాను. ఈ మన దేవుని వాక్యం ద్వారా ఆదరించబడబోతున్నాం, దేవుని వాక్యం ద్వారా బలపడబోతున్నాం. ప్రతిదినము దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడి మనల్ని ధైర్యపరిచి, మన ఔటర్ మ్యాన్తో కాదు, మన ఇన్నర్ మ్యాన్తో మాట్లాడి, మన ఆంతర్య పురుషునితో మాట్లాడి, ఆంతర్య పురుషునితో సంభాషణ చేసి, మన ఆంతర్య పురుషునికి సత్యాలు తెలియజేసి, ఆ ఆంతర్య పురుషుని బలపరిచేటువంటి సమయం. ఆయన మాటలు వినేటువంటి సమయము, ఆయన దగ్గర నుంచి బలం పొందేటువంటి సమయం. కనుక ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకోండి. రండి, మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దేవుని వాక్యాన్ని వినడానికి ముందుగా చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. పరిశుద్ధుడైన మా దేవా, మహోన్నతుడా, మహాగణుడా, మీ నామాన్ని స్తుతిస్తున్నాం. మాకిచ్చిన మంచి దినము కొరకై మీకు వందనాలు. ఈ కార్యక్రమం చూస్తున్న మీ ప్రజలందరినీ బట్టి మీకు వందనం చేస్తున్నాం. శాంతి టీవీ కొరకు, శాంతి టీవీ బృందం అంతటి కొరకు, శాంతి టీవీ ప్రేక్షకుల కొరకై మీకు వందనం చేస్తున్నాం. తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను, నెల్లూరు జిల్లాలోను, ప్రకాశం జిల్లాలోను, తిరుపతి జిల్లాలోను, ఆయా ప్రదేశాల్లో టీవీ సెట్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా చూస్తున్న మీ ప్రజల కొరకై మీకు వందనం చేస్తున్నాం. సమయంలో మీ వాక్యము సూటిగా అయ్యా వారి హృదయాల్లోకి చొరబడినట్లుగా మీరు సహాయం చేయండి. మీ కార్యం జరిగించమని అడుగుతున్నాను. సకల పరిశుద్ధుల కొరకు, సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా నగరం కొరకు ప్రార్థన చేస్తున్నాం. నగరంలో సంఘముల కొరకు, సంఘముల మధ్య ఐక్యత, సంఘాల ఉద్యమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. దేవా, ప్రార్థన అవసరతలు కోరిన వారు అనేకులు ఉన్నారు. వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, మీకు వందనాలు. రకరకాల సమస్యలతో, క్యాన్సర్లతో, థైరాయిడ్లతో, బీపీలతో, ఇంకా నాయన వేరు డెఫిషియన్సీస్తో, సోడియం, పొటాషియం, ఇలాగా బాడీలో ఎలిమెంట్స్ డెఫిషియెంట్గా ఉన్నటువంటి మీ ప్రజల కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వార్ధక్య బలహీనతలతో ఉన్న వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఈ దినము వారు ఒక దైవికమైన శక్తిని అనుభవించడం సాయం చేయండి. లెట్ దెమ్ ఫీల్ యువర్ హీలింగ్ ప్రెజెన్స్ అండ్ హీలింగ్ టచ్, లార్డ్. స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసయ్యా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీ కార్యక్రమాలు చూస్తూ ఎవరైనా అనారోగ్యంతో ఉంటూ, జ్వరంతోనూ, దగ్గుతోనూ, జలుబుతోనూ, ఇంకా ఇతర బలహీనతలతో, డెంగ్యూ ఫీవర్ లాంటి ఫీవర్తో బాధపడుతున్న వారు ఉన్నట్లయితే వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. క్రానిక్ డిజీజ్తో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారికి, కిడ్నీ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న వారి కొరకు, ఇంకా వేరు సమస్యలతో బాధపడుతున్న వారందరినీ మీ సంధానానికి తెస్తున్నాం. ప్రభువా, ఈ సమయంలో నాయన రక్షింపనేరకున్నట్లు నీ హస్తము కొరచ కాలేదు, స్వస్థపరచనేరకున్నట్లు నీ హస్తము కొరచ కాలేదు. కనుక మీ దగ్గరికి వస్తున్నాం, మీ పద్మల పైన పడుతున్నాం. ప్రభువా, ఈ కార్యక్రమం చూస్తున్న వారందరినీ బట్టి మీకు వందనం చేస్తూ, సకల ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ, మా ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మరొక పర్యాయము మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని విందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం అపోస్తుల కార్యములు 2వ అధ్యాయాన్ని ముగించాలని నేను ఆశించాను. 2వ అధ్యాయము 40వ వచనంలోని మాట అనగా,
వారితో నానా విధాలైన మాటలు మాట్లాడి లేకపోతే వేరు వేరు మాటల ద్వారా సాక్ష్యం ఇచ్చి అనగా ఒక ప్రసంగాన్ని ముగించి ప్రసంగానికి సంబంధించినటువంటి ఇంటరాక్షన్ జరిగిన తర్వాత లేకపోతే వాళ్ళ ప్రశ్నకి సమాధానం చెప్పిన తర్వాత 40వ వచనంలో రాయబడిన మాట, ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు ఈ మాటలు విన్న మీరు ఏం చేద్దాం, వాట్ షల్ వి డూ బ్రదర్స్ అని అడిగినటువంటి మీకు స్తోత్రం ఇచ్చేటువంటి సలహా సూచన ఏంటంటే, మూర్ఖులగు ఈ తరం వారికి, నేటి తరం వారికి, ఆనాటి తరం వారికి దూరంగా ఉండండి, సెపరేట్గా ఉండండి, ప్రత్యేకపరచబడండి. అప్పుడు మీ రక్షణ అనుభవం పొందుకుంటారు. మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అని పేతురు గారి యొక్క ఇంచుమించు ఫైనల్ వార్నింగ్ ఆన్ ద డే ఆఫ్ పెంటికోస్ట్. తర్వాత ప్రసంగం చేశాడా లేదా, తర్వాత కూడుకున్నప్పుడు ఏమైనా వాక్యాలు చెప్పాడా లేదా అనే విషయాల్లోకి వెళ్ళలేదు. కానీ ద ఫైనల్ వార్నింగ్ ఆఫ్ పీటర్ వాస్ బీ సెపరేటెడ్. వారిలో చేరొద్దు, వారిలో కలవద్దు, వారితో మింగిల్ కావద్దు. అనగా ఈ లోక సంబంధమైనటువంటి వ్యక్తులతో లేదా మత సంబంధమైన వ్యక్తులతో వాళ్ళకి దూరంగా ఉండండి, వాళ్ళతో ఒక గ్యాప్, ఒక డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అన్నట్టుగా పేతురు మాట్లాడాడు. అది మీకు రక్షణ కలిగిస్తుందని కాదు, రక్షణ పొందుతురు అని రాయబడినప్పటికీ కూడా మీకు ఒక రక్షణ నిశ్చయితను, రక్షింపబడ్డాము అనడానికి అదొక సూచన అన్నట్టుగా పేతురు గారు మాట్లాడారు. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం అలాగైతే ఆలోచించిన విషయం, మూర్ఖులకు దూరంగా ఉండాలని, అనగా ఒక్కర తరానికి, క్రుక్కుడ్ జనరేషన్కి, పర్వర్స్ జనరేషన్కి దూరంగా ఉండాలని. అంతేకాకుండా మనం ఆలోచించినటువంటి రెండో విషయము, అపహాసకులైనటువంటి వారి, స్కాఫర్స్ లేకపోతే మాకర్స్కి దూరంగా ఉండాలని, శరీర సంబంధులైనటువంటి వారికి, శరీర ఆశల మీద మనసు కలిగిన వారికి, భౌతికమైన ఆహారము, భౌతికమైనటువంటి పానీయము, భౌతికమైన వస్త్రాలు, వీటి గురించి ఎప్పుడు ఆలోచించే వారి గురించి వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి, ఎడంగా ఉండండి అని. అంతేకాకుండా దుర్బోధలకు లేకపోతే దుర్బోధకులకు దూరంగా ఉండండి. ఫాల్స్ టీచర్స్ ఉన్నారు, ఇప్పుడు ఎక్కువైపోయారు ఈ అంత్య దినాల్లో, కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండండి అని. అంతేకాకుండా వేషధారులైనటువంటి వారికి, హిపోక్రైట్స్కి దూరంగా ఉండండి. వాళ్ళు మన సహోదరులే, బయట వాళ్ళు కాదు, ఆ కపట సహోదరులు. వాళ్ళు మనవాళ్లే, మనలో తయారవుతున్న వాళ్ళు, మనలో రైజ్ అవుతున్న వాళ్ళు. కానీ వాళ్ళని కనిపెట్టండి, ఒక కంట కనిపెట్టండి, వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచండి, వాళ్ళకి కొద్ది దూరంగా ఉండండి. దూరంగా ఉండి మీ రక్షణలో ఎదగండి అనేటువంటి ఒక ఉపదేశాన్ని అపోస్తలుడైన పేతురు గారు ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థన కాలము పేతురు యోహాను దేవాలయమునకు ఎక్కి వెలుచుండగా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ అధ్యాయము 1వ వచనము ఫాదర్స్ లైఫ్ న్యూ టెస్టిమెంట్లో చదువుతున్నాను. నౌ పీటర్ అండ్ జాన్ వేర్ గోయింగ్ అప్ టు ద టెంపుల్ అట్ ద అవర్ ఆఫ్ ప్రేయర్ which was the 9th hour of the day. స్తోత్రం. అప్పుడు లేకపోతే ఆ సమయంలో, లేకపోతే చేర్చబడుతూ ఉండగా, బయట నుంచి చేర్చబడుతున్నారు, ఎక్కడెక్కడి నుంచో చేర్చబడుతున్నారు, దేవాలయం నుంచి కూడా చేర్చబడాలి అనే ఉద్దేశంతో బహుశా పేతురు యోహాను వాళ్ళిద్దరు మాట్లాడుకొని కలిసికట్టుగా వాళ్ళు వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం ఊహించవచ్చు, అర్థం చేసుకోవచ్చు. నేను చదువుతున్నాను బ్రియాన్ సిమన్స్ గారి తర్జుమాలోంచి 3వ అధ్యాయం 1వ వచనం. హీలింగ్ అట్ ద బ్యూటిఫుల్ గేట్ అనేది టైటిల్. వన్ ఆఫ్టర్నూన్ పీటర్ అండ్ జాన్ వెంట్ టు ద టెంపుల్ ఫర్ ద 3 o'clock ప్రేయర్. 3 గంటలకు జరిగేటువంటి ప్రేయర్. ఇక్కడ ఫుట్ నోట్స్లో ఇచ్చారు. డైలీ సాక్రిఫైసెస్ వేర్ మేడ్ ఇన్ ద టెంపుల్ అట్ సన్ రైజ్ అండ్ అబౌట్ 3 o'clock ఎవ్రీ ఆఫ్టర్నూన్. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకి సాయంకాలపు నైవేద్యములు వేసేటువంటి సమయం అది. డైలీ సాక్రిఫైస్, ఉదయము సాయంత్రం సాక్రిఫైసెస్ లేకపోతే అర్పణలు అక్కడ జరుగుతుంటాయి అనే విషయాల్ని మనం లేఖనాల్లో చూడగలం. నిర్గమకాండంలో మనం గమనించినట్లయితే, నిర్గమకాండము 29వ అధ్యాయంలో మనం గమనిస్తే అక్కడ కూడా సాక్రిఫైసెస్ మార్నింగ్ అండ్ ఈవినింగ్
అనగా సాయంకాలపు 3 గంటలంటే సాయంకాలం అని కాదు, ఆ ఈవినింగ్ ఆఫరింగ్, ఆ నైవేద్యం వేసేటువంటి సమయంలో, లేదా నైవేద్యం అనేది కాకుండా మనం సింపుల్గా అర్థం చేయాలి, బలులు అర్పించబడేటువంటి సమయంలో ఉదయం 1, సాయంత్రం 1, అరుణోదయమున కుమారుల కోసం బలులు అర్పిస్తున్నటువంటి యోబుని గురించి మనకు తెలుసు. ఇక్కడ యాజకులు ఈవినింగ్ చేస్తున్నటువంటి ఈవినింగ్ సాక్రిఫైస్, లేకపోతే లేట్ ఆఫ్టర్నూన్ సాక్రిఫైస్ అనుకోండి, మధ్యాహ్న కాలం జరిగేటువంటి ఆలస్యంగా జరిగేటువంటి ఒక అర్పణ. ఆ సమయంలో వాళ్ళు 30 సంవత్సరాలకు పైగా దేవాలయానికి వెళ్తున్న వాళ్ళు కనుక దేవాలయం యొక్క టైమింగ్స్, ప్రోగ్రామ్స్ ఇవన్నీ వాళ్ళకి తెలుసు కనుక ఈ టైంలో వెళ్తే ప్రజల్ని క్యాచ్ చేయొచ్చు, ఈ టైంలో వెళ్తే ప్రజలతో మాట్లాడొచ్చు అనేటువంటి ఆలోచన కలిగి వాళ్ళు అక్కడికి వెళ్ళారు. అలాగైతే మిగతా 10 మందిని కూడా తీసుకుని వెళ్ళాలి కదా, వీళ్ళిద్దరే ఎందుకు వెళ్ళారు అని మనం కొద్దిగా ఆలోచించగలిగితే, చాలామంది ఉన్నప్పటికీ మనం అందరితో కమిట్ అయిపోయి, అందరితో లేదా ఫిక్స్ అయిపోయి మనం పరిచయం చేయలేము. ఇద్దరిద్దరుగా పరిచయం చేయాలి. దేవాలయం దగ్గరికి పోవడానికి కూడా ఇద్దరిద్దరుగా పోవాల్సిన అవసరం లేదు, సింగిల్గా అయినా పోవచ్చు. పరిసయుడు ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడు, తర్వాత సుంకరి ఒక్కడే ఒంటరిగా వెళ్ళాడు. ఒంటరిగా వెళ్ళినా, ఇద్దరుగా వెళ్ళినా, ఒక టీమ్గా వెళ్ళినా, ఎలా వెళ్ళినా కానీ నువ్వు దేవాలయములో అర్పించేటువంటి అర్పణ, అన్నిటికన్నా దేవాలయములో నువ్వు చేసేటువంటి హృదయార్పణ ప్రాముఖ్యమైంది. ప్రతి ఆదివారం మీ స్థానిక మందిరానికి వచ్చి నువ్వు చేసేటువంటి స్తుతి ఆరాధన అనేటువంటి అర్పణ ప్రాముఖ్యమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పగలు 3 గంటల సమయమున ప్రార్థనా కాలమున, అంటే ప్రార్థనా కాలం అని కాదు, అక్కడ ప్రార్థన జరుగుతుందని కాదు. మనకి ఏ మీటింగ్ జరిగినా కానీ దాన్ని ఎక్కడికి వెళ్ళారు అంటే మీటింగ్ అని కాకుండా ప్రేయర్కి వెళ్ళామండి, ప్రార్థనకి వెళ్ళామండి అని అంటారు. అక్కడ కేవలం ప్రార్థన మాత్రమే జరగడం లేదు, అక్కడ ప్రీచింగ్ ఉండొచ్చు, సింగింగ్ ఉండొచ్చు, వీటన్నిటిని హైలైట్ చేయడం లేదు. మనం టోటల్గా ప్రేయర్ అంటున్నాం, ప్రేయర్లో ఉన్నాం అనేటువంటి మాటను మనం ఉపయోగిస్తాం. ప్రార్థనా కాలమున పేతురును యోహాను దేవాలయములోకి ఎక్కి వెళ్ళుచుండగా, దేవాలయంలోనికి ఎక్కి వెళ్ళుచుండగా అనగా దేవాలయం ఎత్తైన స్థలంలో ఉందని, పర్వతం మీద ఉందని, మౌంట్ మీద ఉందని మనకు తెలిసినట్లుగా, అమ్మ ఈ కొండ మీద కాదు, ఆ కొండ మీద కాదు, ఈ పర్వతం మీద కాదు, ఆ పర్వతం మీద కాదు, సియోను కొండ మీద కాదు, సీనాయి కొండ మీద కాదు, గెరిజిము కొండ మీద కూడా కాదు. ఆరాధన జరిగేది గుండెలో జరగాలి, ఆత్మలో జరగాలి అని ప్రభు చెప్పిన విధానం మనకు తెలుసు. మనకి ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. స్తోత్రం. దీంట్లోంచి మనం నేర్చుకోవాల్సిన విషయాలు ఏంటి? మన టైటిల్ సహవాసం, ఫెలోషిప్. దేవాలయానికి వెళ్ళారు, సహవాసం, ఇట్స్ ఎ ఫెలోషిప్. దేవాలయానికి వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళకి. యూదా మతాన్ని వ్యతిరేకిస్తూ యూదా మతానికి తిరుగుబాటుదారులుగా వాళ్ళు ఉండొచ్చు. వాళ్ళు తిరుగుబాటుదారులే ఒక విధంగా చెప్పాలంటే, వాళ్ళు ప్రొటెస్టెంట్లే ఒక విధంగా చెప్పాలంటే. కానీ వాళ్ళు దేవాలయానికి వెళ్తున్నారు, వాళ్ళని దేవాలయంలోంచి వెలివేయలేదు, సమాజ మందిరంలోంచి వాళ్ళని వెలివేయలేదు. ఈ కార్యములు జరుగుతుండగానే ఇది ఇమ్మీడియట్లీ 2వ అధ్యాయం చివరిలోనే జరిగిందనో లేదా 3వ అధ్యాయం 1వ వచనంలోనే జరిగిందని కదా దాని అర్థం. టైమింగ్ మనకి ఎగ్జాక్ట్గా తెలియదు. అలాగని ఒక 2వ అధ్యాయం చివరి వచనాలకి 3వ అధ్యాయం 1వ వచనానికి చాలా గ్యాప్ ఉందని కూడా కాదు. కంటిన్యూస్గా లూకా అనేటువంటి డాక్టర్ గారు ఆది సంఘం ద్వారా ఏమి జరిగాయి ఈ మాట చెప్పినప్పుడు ఒక మాట మనం చదువుకోవాలి. 2వ అధ్యాయము 43వ వచనంలో రాయబడింది, అప్పుడు ప్రతివానికిని భయము కలిగెను మరియు అనేకమైన మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. ఏం జరిగాయి? మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. యోహాను సువార్త 20వ అధ్యాయంలో అపోస్తుల కొరకు మహత్కార్యాలు సూచక్రియలు జరిగాయి. ఇప్పుడు అపోస్తుల కొరకు కాదు, అపోస్తుల ద్వారా. యేసు ప్రభు ఉన్నప్పుడు అపోస్తుల కొరకు, కానీ యేసు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల ద్వారా. ఈ అపోస్తులు వెళ్ళిన తర్వాత మరో అపోస్తులు వస్తారు, ఈ శిష్యులు వెళ్ళిన తర్వాత మరో శిష్యులు వస్తారు. ఆ శిష్యుల పరంపర కొనసాగుతుంది. అపోస్టలిక్ సిరీస్ అది కొనసాగుతూనే ఉంది. కానీ ఈ 12 మందిలో ఈ ఇద్దరు
సరే, మార్నింగ్ ఎంతమంది వెళ్ళారో మనకు తెలియదు. ఉదయకాలము దేవాలయంలోకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఉద్దేశం మనుషులను పట్టు జాలరులుగా చేయబడాలి, మనుష్య చేపలను, మనుష్య మత్స్యములను పట్టాలి. అది వాళ్ళ గోల్గా ఉంది. సువార్త వలలు వీసి, వాక్యపు వలలు విసిరి ఆత్మలను సంపాదించాలి. స్తోత్రం. సువార్త వల విసిరితే దేవుడు నడిపించినటువంటి ఆ చేప వలలో పడిపోతుంది. పెంతెకోస్తు రోజు 2వ అధ్యాయము స్తోత్రం 14వ వచనం నుంచి పేతురు లేచి ప్రసంగించడం ఆరంభించాడు. స్తోత్రం. అనగా సత్యము, వాళ్ళకి ప్రజలకు అవగాహన కలిగించడానికి సత్యము అనేది వలలాగా విసిరినప్పుడు ఆ వలలో 3,000 చేపలు చిక్కాయి. వాళ్ళు దేవాలయానికి వెళ్ళడం లేదు, వాళ్ళు తిరిగి యూదా మతానికి వెళ్ళదలుచుకోలేదు, యూదా మతానికి గుడ్ బై చెప్పారు. అప్పుడు అర్థమైంది, ఓహో, మా ప్రభువు మాతో చెప్పినప్పుడు మాకు అర్థం కాని విషయం మాకు ఇప్పుడు అర్థమైంది. ఏంటంటే మనుషులను పట్టు జాలలుగా మారడం అంటే ఇదే, మనుషులను పట్టడం ఇదే అని. యేసు ప్రభు ఉన్న రోజులు కొన్ని విషయాలు అర్థం కాలేదు, యేసు ప్రభు వచ్చిన తర్వాత వాళ్ళకి కొన్ని విషయాలు అర్థమవుతాయి. నేను చేసే సంగతి నీకు ఇప్పుడు అర్థం కాదు, ఒకరోజు అర్థం చేసుకుంటావు. ఇప్పుడు విన్నది ఈరోజు అర్థం కాకపోవచ్చు, మళ్ళీ రేపు అర్థం కావచ్చు, లేకపోతే ఇంక మరో సందర్భంలో అర్థం కావచ్చు. స్తోత్రం. హల్లెలూయా. పగలు 3 గంటలకు 9వ గడియలో అక్కడ జరుగుతున్నట్టు విషయము, వాళ్ళు దేవాలయానికి ఎక్కిపోతున్నారు. దేవాలయంలోని ఆరాధనలు చూచి ఆశ్చర్యచకితులై అవాక్తి అయిపోయి వాటిని మళ్ళీ చూడాలని, దేవాలయములో జరుగుతున్న వాటి కోసం కాదు, ఎగ్జాక్ట్ దేవాలయంలోకి వెళ్ళారని కాదు. ఒకవేళ దేవాలయంలోకి వెళ్ళినా కానీ వాళ్ళు ఆభరణం వరకు ఆగిపోవాల్సిన వాళ్ళు, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళే అవకాశం వాళ్ళకి లేదు. దేవాలయపు తెర నడిమికి చినిగిపోయింది. ఈ పేతురు యోహానులు వెళ్ళే సమయానికి అక్కడికి మరలా వాళ్ళు కుట్టుకొని మళ్ళా ఆరాధన చేసుకుంటున్నారో లేదో మనకు తెలియదు. దేవాలయం అనేది కాదు వాళ్ళ ముఖ్యం. ఒకప్పుడు దేవాలయం అనేదాన్ని వాళ్ళు హైలైట్ చేశారు, ఇప్పుడు దేవాలయంలోని ప్రజలు అనేదాన్ని వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. అసలు ఏంటని మనం కొద్దిగా ఆలోచిస్తే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయంలో వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దూకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల్లోండి పునరుద్ధానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి. దేవుని స్తోత్రం. ఎందుకు చదివానంటే ఈ వాక్య భాగం 4వ అధ్యాయం 1-2 వచనాల్లో నుండి మాటలు చదివాను. వాళ్ళు ఏం చేస్తున్నారు అక్కడ? వాట్ దే వర్ డూయింగ్ అట్ ద టెంపుల్. దేవాలయం దగ్గర ఏం చేస్తున్నారు? దేవాలయం దగ్గర ఏం చేయాలి? లూకాసు వార్త 2వ అధ్యాయంలో దేవాలయం దగ్గర ఏం జరిగింది? అపోస్తల కార్యములు 22వ అధ్యాయంలో దేవాలయం దగ్గర ఏం జరిగింది? దేవాలయంలో పౌలుకు దర్శనం కలిగింది, దేవాలయములోకి సిమియోను వచ్చాడు, దేవాలయములోకి అన్నా ప్రవక్త వచ్చింది, దేవాలయంలోకి యోసేపు, దేవాలయంలోకి మరియా, దేవాలయంలోకి యేసు. చూడండి, 5 మంది రాగలిగారు. బాలయేసుతో, ఇన్ఫెక్ట్ జీసస్తో కలుపుకొని 5 మంది రాగలిగారు. అదే సమయంలో మిగిలిన వాళ్ళు వేరు వ్యక్తులు, వేరు రకాల వ్యక్తులు కూడా అక్కడికి వస్తున్నారు. అక్కడ ఉన్నవాళ్ళు కొంతమంది వస్తూ ఉన్నారు. ఒక హిస్టారికల్, ఒక చారిత్రాత్మక, ఒక ప్రవచనాత్మకమైనటువంటి ఆ సమయానికి వాళ్ళు వచ్చారు. ఒకవైపు నాదా అని స్తుతిస్తూ ఉన్నటువంటి సిమియోను, ఒకవైపు ఏంటి మాటలు అని ఆలోచిస్తున్నట్టు మరియా, ఒకవైపు ప్రజలతో మాట్లాడుతున్నటువంటి అన్న. దేవుని స్తోత్రం. అన్న ఏ విధంగా ప్రజలతో మాట్లాడుతుందో, స్తోత్రం, 4వ వచనంలో వారు ప్రజలతో మాట్లాడుతుండగా ఏం మాట్లాడారంటే వాళ్ళు మాట్లాడారంటే బోధించారు. ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి, స్తోత్రం, బికాస్ ఆఫ్ జీసస్, మృతుల్లో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించడం చూచి. అక్కడ సద్దూకయ్యులు ఉన్నారు కాబట్టి వాళ్ళు మరి షాక్ అయిపోయారు. ఎక్కడంటే పునరుత్థానం ఎక్కడుంది? పిచ్చి మాట కాకపోతే నో పునరుత్థానం, నో రిజరెక్షన్ అన్న విధంగా వాళ్ళ బోధకు వ్యతిరేకమైనటువంటి ఒక బోధ అక్కడ జరగడం చూసి, స్తోత్రం, ప్రజలకు బోధించారు. మాట్లాడారు అంటే బోధించారు. ప్రతిసారి మాట్లాడారంటే బోధించారని కాదు, మాట్లాడుచుండగా అనగా బోధించుచుండగా. ఏ బోధలో కనిపించిన ప్రధానమైన విషయం ఏంటి? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇన్ దర్ ప్రీచింగ్? పునరుత్థానం, జీసస్ రిజరెక్షన్.
యేసు ప్రభు యొక్క పునరుత్థానం, యేసు ప్రభు పునరుత్థానము మూలంగా కలిగే పునరుత్థానం, విశ్వాసుల యొక్క పునరుత్థానం, ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అండ్ ద రిజల్ట్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క పునరుత్థాన ఫలితం ఏంటో తెలుసా? విశ్వాసి యొక్క పునరుత్థానం. విశ్వాసమునకు కర్త యొక్క పునరుత్థాన ఫలితంగా విశ్వాసి యొక్క పునరుత్థానం జరుగుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 11వ వచనంలో ఉన్నట్టుగా పునరుత్థానము అనేది వాస్తవం కనుక, యేసు పునరుత్థానం వాస్తవం కనుక విశ్వాసి పునరుత్థానం కూడా వాస్తవం కాబోతుంది. ప్రతివాడు తన తన వరుసలో లేపబడతాడు, ఆర్డర్లో లేపబడతాడు, రిజరెక్ట్ అవుతాడు. ప్రతి మానవుడు విత్తబడ్డాడు అనగా చనిపోయినవాడు, వాడు విత్తబడి తిరిగి లేస్తాడు. రిజరెక్షన్ ఉంది. రిజరెక్షన్, పునరుత్థానము కట్టుకథ కాదు అని చెప్పడమే వాళ్ళ బోధలో ప్రాముఖ్యమైన విషయం. ఇంకా మనం కొద్దిగా ఆలోచిస్తే ఇదే అధ్యాయం 4వ అధ్యాయం 33వ వచనంలో రాయబడింది, ఇదిగాక అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గురించి సాక్ష్యం ఇచ్చింది. మామూలుగా కాదు, బహుబలంగా, స్ట్రాంగ్లీ, విత్ మెనీ ప్రూఫ్స్. యేసు యొక్క పునరుత్థానం, యేసు సిలువ వేయబడ్డం, యేసు యొక్క జననం, యేసు యొక్క బాల్యం, ఇవి కాదు వాళ్ళు బోధించిన ప్రాముఖ్యమైన విషయాలు. యేసు యొక్క పునరుత్థానం, ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద గాస్పల్. స్తోత్రం. సరే, ఏదేమైనప్పటికీ మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. మనం ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నామంటే వచ్చేద్దాం. వీళ్ళిద్దరి యొక్క సహవాసాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. పౌలు శీలలు ఒక టీం, పౌలు బర్నబాలు ఒక టీం, పాల్ అండ్ తిమోతి ఇలా ఇద్దరిద్దరిగా కొన్ని జంటలు మనకు కనిపిస్తాయి. అకులా ప్రిస్కిలా వారు జంటగా పనిచేశారు. పౌలు మరియు అపోలోస్ కొంతకాలం పనిచేశారు. ఇక్కడ పేతురు యోహానులు పనిచేసినటువంటి వాళ్ళ సహవాసం, వాళ్ళు పనిచేసినటువంటి సందర్భాలు 5 సందర్భాలు మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. యోహాను సువార్త 18వ అధ్యాయం 15, 16 వచనాల్లో ప్రధాన యాజకుని ఇంట్లో జడ్జిమెంట్ జరుగుతున్నప్పుడు, కొనసాగుతున్నప్పుడు, విచారణ జరుగుతున్నప్పుడు, ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు, అప్పుడు ప్రధాన యాజకునికి కాస్త పరిచయం కలిగిన వాడు కనుక యోహాను బయట ఉన్నట్టు పేతుర్ని, అతను మా ఫ్రెండ్ అండి, లోపలికి రానివ్వండి అని లోపలికి రానిచ్చుకున్నాడు. ప్రధాన యాజకుని ఇంట్లో ఉన్నటువంటి ప్రభు యొక్క శిష్యులు. అక్కడ కూడా వాళ్ళిద్దరి గురించే రాయబడింది, పేతురు, యోహాను. రెండవదిగా మనం గమనించినట్టయితే యోహాను సువార్త 20వ అధ్యాయము 3వ వచనంలో గమనిస్తే తెరవబడిన సమాధి దగ్గర పేతురు, యోహానులు కనిపిస్తున్నారు. వాళ్ళు గుడ్ ఫ్రెండ్స్ లాగా మనకు కనిపిస్తున్నారు. పాల్ యొక్క పత్రికల గురించి రికమెండ్ చేశాడు, ఎండోర్స్ చేశాడు పీటర్ గారు. యోహాను గురించి ఆయన ఒక మంచి అభిప్రాయం కలిగి యోహాన్తో బాగా డీల్ చేస్తున్నాడు. ప్రధాన యాజకుని ఇంట్లో ఉన్నాడు, తర్వాత ఆ తెరవబడినటువంటి సమాధి దగ్గర ఉన్నాడు. మూడవదిగా మనం గమనిస్తే యేసు యొక్క ఆరోహణకు ముందు యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ వచనంలో ఇదిగో ఇతని సంగతి ఏంటి, వాట్ అబౌట్ హిమ్ అని అడిగాడు. యేసు రొమ్మున ఆనుకునేటువంటి శిష్యుని యొక్క ఆ భవిష్యత్తు ఏంటి, వాడి భవిష్యత్తు ఏంటి? భవిష్యత్తు ఉంది మనకు, గతం మనకుంది కాబట్టి భవిష్యత్తు ఉంది. ఏంటి మన భవిష్యత్తు? ఏంటి యోహాను యొక్క భవిష్యత్తు? ఏంటి నీనా భవిష్యత్తు? వాట్ అబౌట్ మీ అని అనుకోకుండా వాట్ అబౌట్ హిమ్ అని మాట్లాడాడు. వాడు ఉండటం, అతను ఉండటం నాకు ఇష్టమైతే నీకేంటి, యూ జస్ట్ ఫాలో మీ. ఇవన్నీ అవసరమయ్యా బాబు? యూ జస్ట్ ఫాలో మీ. స్తోత్రం. ఫాలో మీ, ఫాలో జీసస్. అప్పుడు చెప్పిన మాట అదే ఫాలో. ఇప్పుడు ఆయన చెప్తున్న ఆరోహణకు ముందు ఆయన చెప్తున్న మాట ఫాలో. దేవుని స్తోత్రం. మూడవదిగా యేసు యొక్క ఆరోహణకు ముందు వాళ్ళ మధ్యలో సహవాసం వాళ్ళు కలిసి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత అపోస్తల కార్యములు 3వ అధ్యాయం 1వ వచనంలో మన మూల వాక్యంలో వాళ్ళిద్దరూ దేవాలయంలో ఉన్నారు. దేవాలయంలో ఉన్నారు అంటే మనం ఇంకా కొద్దిగా ఆలోచిస్తే 3వ అధ్యాయం 11వ వచనంలో వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయం ఉంది. సొలొమోను తన మంటపంలో ఉన్న వారి యొద్దకు గుంపుగా పరిగెత్తి వచ్చింది. సోల్మన్ స్పోర్ట్స్ లేకపోతే ఆ ప్రదేశంలో, ఆ పర్టికులర్ ప్లేస్లో వాళ్ళు ఉన్నారు. చూడండి, ప్రధాన యాజకుని ఇంట్లో వాళ్ళిద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరి కాంబినేషన్ చూడండి. అంతేకాకుండా తెరవబడిన సమాధి ముందు ఉన్నారు. ఆరోహణకు ముందు లాస్ట్ మూమెంట్లో గలిలయ కొండ దగ్గరే వాళ్ళు ఉన్నారు. తర్వాత వాళ్ళని దేవాలయంలో కనుగొన్నాం. ఆ ఇద్దరిని జోనాతాను, దావీదులాగా మంచి ఫ్రెండ్స్ అని మనం చెప్పలేం. కానీ తర్వాత మనం ఆలోచిస్తున్నట్టు మాట అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 14వ వచనంలో మనం గమనించినట్లయితే బుక్ ఆఫ్ యాక్ట్స్ 8th chapter verse 14.
దేవుని వాక్యమును అంగీకరించి సమరయ ప్రజలు దేవుని వాక్యాన్ని అంగీకరించరని యెరూషలేములోను అపోస్తలులను విని, యెరూషలేములోని అపోస్తులు విని. యెరూషలేములో అపోస్తులు ఉన్నారు, వాళ్ళు విన్నారు. ఎందుకంటే యెరూషలేములోకి అప్పటికి చెదిరిపోలేదు వాళ్ళు. యెరూషలేములోని అపోస్తులు విని పేతురును యోహాను సమరయుల దగ్గరికి పంపించారు. ఎందుకంటే పేతురు యోహానుల మధ్యలో అయితే మార్గ మధ్యలో కలహాలు రావు, వీళ్ళిద్దరి కాంబినేషన్ బాగుంటుందనే ఉద్దేశం వాళ్ళిద్దరిని పంపించారు. పౌలు బర్నబా అనే మాట అపోస్తుల కార్యం 13వ అధ్యాయంలో చూస్తాం మనం. నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే మన సహవాసం, మన స్నేహితులు, లేకపోతే మన కంపానియన్, మన ఫ్రెండ్ ఎవరు, మన ఫెలోషిప్, మనం ఎవరి ఫెలోషిప్లో ఉన్నాం అనే దాని గురించి మనం కొద్దిగా ఆలోచించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న మాటలు ముగిస్తున్నాను. మన సహవాసం ఎలా ఉంది? కొంతకాలం సహవాసం చేసి స్నేహం చేసి ఆపేసి శరీర సంబంధమైన కారణాలను బట్టి విడిపోయి స్వస్తి పలికి అలా ఉండకుండా మన స్నేహాలు ఆత్మ సంబంధంగా ఉంటూ ప్రభువు రాకడ వరకు కొనసాగాలి. పేతురు యోహానులు వాళ్ళ యొక్క కాంబినేషన్ 1వ అధ్యాయంలో 2వ అధ్యాయంలో ప్రసంగ సమయంలో కూడా యోహాన్ అక్కడే ఉన్నాడు. యోహాన్ మిస్ కాలేదు. యోహాన్ సువార్త 20వ అధ్యాయంలో లేకపోతే 21వ అధ్యాయంలో తోమా మిస్ అయినట్టుగా జాన్ మిస్ కాలేదు. దేవుని స్తోత్రం. మంచి స్నేహితులు సంపాదించుకుంటూ స్నేహభావంతో ముందుకు సాగడానికి, ఆ స్నేహభావం వలన సేవను వృద్ధి చేసుకోవడానికి, మన స్నేహాలన్నీ మన సేవను డెవలప్ చేసుకోవడానికి, సేవలో విస్తరించడానికి మన స్నేహాలు పనికి రావాలి. స్నేహాలు సమరాలు చేయడానికి కాదు, స్నేహాలు సమరాల్ని సమసిపోయేటట్టు చేయడానికి, సేవను అధికంగా చేయడానికి. కాబట్టి పేతురు యోహాన్ల ఫెలోషిప్ లాగా మన ఫెలోషిప్ ఉంటుంది. చెప్పేవారు వినేవారి ఫెలోషిప్, పాస్ట్ అండ్ బిలీవర్స్ ఫెలోషిప్. కాబట్టి అలా ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, రేపు ఉదయకాలము ఇదే సమయం ఇదే ఛానల్లో కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండి నడిపించి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.